యూ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఐ లాస్ట్. ఈ రూల్ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ రూల్ ఏంటి? ఈ రూల్ ఏం చెప్తుందంటే ఒకే సెంటెన్స్లో నువ్వు, నేను, వారు ముగ్గురు వచ్చినప్పుడు ఏ ఆర్డర్లో మనం వాటిని ఉపయోగించాలని. అదే తెలుగులో అయితే మనకు అటువంటి రూల్ ఏం లేదు. నేను, నువ్వు, వాళ్ళు అనొచ్చు, లేదా నువ్వు, నేను, వాళ్ళు అనొచ్చు. దాంట్లో ఎటువంటి తేడా రాదు. కానీ ఇంగ్లీష్లో అలా కాదనమాట. ఎప్పుడు కూడా ముగ్గురు ఒకే సెంటెన్స్లో వచ్చినప్పుడు యూ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, అంటే దే కానీ, హీ కానీ, షీ కానీ, ఐ అనే పదం లాస్ట్లో ఉపయోగించాలి. అంటే లైక్ ఇప్పుడు మన ముగ్గురు ఫ్రెండ్స్ అని చెప్పాలనుకుంటున్నప్పుడు మనం ఇక్కడ యూ, షీ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్ అని అనాలి. అంతేకాని ఐ, యూ అండ్ షీ ఆర్ ఫ్రెండ్స్ అంటే తప్పు అనమాట. సో ఈ రూల్ చాలామంది గమనించకుండా వాడేస్తూ ఉంటాము. ఒకసారి గుర్తుపెట్టుకోండి, యూ అండ్ హీ కెన్ గో నౌ. ఇక్కడ ఐ లేదు, జస్ట్ యూ అండ్ హీయే ఉంది ఈ సెంటెన్స్లో. అప్పుడు కూడా మనం ఇదే రూలే పాటించాలి. ఎప్పుడు కూడా యూ ఫస్ట్ వస్తుంది, అదర్స్ ఐ తర్వాత వస్తుంది అన్నమాట. సో యూ అండ్ హీ కెన్ గో నౌ, అంతేకాని హీ అండ్ యూ కెన్ గో నౌ అని చెప్పకూడదు అనమాట. అలాగే దే అండ్ ఐ డిడ్ నాట్ గో. ఫస్ట్ ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ వస్తుంది అన్నమాట. ఐ ఎప్పుడు కూడా లాస్టే వస్తుంది. అది ఒక మర్యాదకరమైనటువంటి యూసేజ్. ఇప్పుడు ఈ కింద 2 సెంటెన్సెస్లో ఐ అండ్ యూ ఆర్ రాంగ్ అని ఉంది, షీ అండ్ యూ నెవర్ టాక్డ్ అని 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ రూల్ ప్రకారం ఏది తప్పు